హాయ్ అండి, నేను మీ రజనిని. లిటిల్ కిచెన్లోకి అయితే వచ్చేద్దాం. చూడండి, బెండకాయలండి, మా చెట్ల కాయలు, మా చేల కాయలు ఇలా అయితే పండించుకుంటాం మేము. చూడండి ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో. ఈ రోజు అయితే మనం కిచెన్లోకి అయితే వచ్చేద్దామండి. బెండకాయ ఫ్రై అయితే చేసేసుకుందాం. ఫటాఫట్ ధనాధన్ అని ఈజీగా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చూడండి రింగుల కింద ఎంత బాగున్నాయి. చూడండి బెండకాయలు అయితే సూపర్ బెండకాయలండి, చాలా బాగున్నాయి. బ్రెయిన్ చురుగ్గా ఉండాలనుకుంటున్నారా? బ్రెయిన్ చురుగ్గా ఉండాలంటే ఇలా అయితే బెండకాయలు తెచ్చేసుకోండి. ఇలా అయితే ఫ్రై చేసేసుకోండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినేస్తారు. రండి వెళ్ళిపోదాం కిచెన్లోకి. అయితే ఫ్రై అయితే చేసేసుకుందాం. ముక్కలు అయితే కట్ చేసేసుకుందాం. వెరీ టేస్టీ. వెళ్ళిపోదాం కిచెన్లోకి. అయితే చూడండి బెండకాయలు అయితే నీట్గా 4-5 సార్లు అయితే కడిగేసుకొని ఇలా అయితే ముక్కల కింద పీసులు ఇలాగైతే కట్ చేసేసుకోండి. చూడండి ఇంత పర్ఫెక్ట్గా అయితే కట్ చేసుకోండి. ప్రతి కాయ పుచ్చు చూసుకోండి. పుచ్చు చూసుకున్న తర్వాత అయితే కట్ చేసుకోండి. చూడండి ఈరోజు కర్రీ అయితే బెండకాయ కర్రీ. కిచెన్లోకి అయితే వచ్చేసాం. చూడండి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర తీసుకోండి. చూడండి మునగాకు తీసుకోండి. మీకు ఇష్టం అయితే వేసుకోవచ్చు, లేకపోతే కిప్ చేసేయచ్చు. చూడండి మినపప్పు 1 స్పూన్ ఫుల్గా, శనగపప్పు 1 స్పూన్ ఫుల్గా, 1 బౌల్ అయితే కరివేపాకు. చూడండి 1 బౌల్ అయితే కరివేపాకు తీసుకున్నాము. చూడండి కోకోనట్ ఆయిల్ మేము ఇలా అయితే ఆడించుకుంటామండి. చూడండి ఇలా బాటిల్లో అయితే నింపేసుకుంటాము కోకోనట్ ఆయిల్. చూడండి సొంతంగా ఆడించుకున్న ఆయిల్ అండి ఇదైతే. చూడండి ఎంత ఫ్రెష్గా అయితే ఉందో. గుండెకి చాలా మంచిదండి కోకోనట్ ఆయిల్. కంపల్సరిగా మీరు కూడా ఇలా తెచ్చుకోండి. కురటి చెక్కలు కూడా ఆడించుకోవచ్చు, కాయలు కూడా కొనుక్కుని ఆడించుకోవచ్చు అండి. లేకపోతే కొట్టుల్లో కూడా బాటిల్లో అయితే దొరుకుతాయండి. మిల్లు కాడికి వెళ్ళినా కూడా దొరుకుతాయి. హెల్త్కి అయితే మంచిది. కంపల్సరిగా వీడియో కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూసేయండి. హెల్త్కి సంబంధించిందండి ఇది, చాలా మంచిది. కోకోనట్ ఆయిల్ అయితే కంపల్సరిగా వాడండి. చూడండి మేమైతే ఆడించుకున్న ఆయిల్ అండి ఇది, మా చెట్ల కాయలండి. చూడండి ఈ ఐటమ్స్ అన్నీ కూడా తీసేసుకొని ఫ్రై అయితే చేసేసుకుందాం. వెళ్ళిపోదామండి, చేసేసుకుందాం. చూడండి స్టవ్ అయితే వెలిగించేసుకోండి. బాండ్లీ అయితే పెట్టేసుకోండి. కోకోనట్ ఆయిల్ అయితే కావాల్సినంత వేసేసుకోండి. చూడండి నేనైతే ఇంత వేసేసుకున్నా. హై హీట్ అయింది లేని చూసుకోండి. ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాం. చూడండి మినపప్పు అయితే వేసేసుకుందాం. చూడండి శనగపప్పు అయితే వేసేసుకుందాం. చూడండి శనగపప్పు అయితే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. కరివేపాకు, ఉల్లవాకు, మిర్చి ఇవన్నీ దోరగా వేసేసుకోండి. చూడండి అన్ని దోరగా అయిపోయింది కదా. మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలకి వేసేసుకోవాలి. చూడండి ఇలాగే అంతా పెట్టేసుకోండి. చూడండి ఇలా అయితే హాఫ్ అయితే బాగా మగ్గిపోయింది, బాగా వేగనియండి. చూడండి ఇప్పుడైతే మనం పసుపు అయితే 1/2 స్పూన్ వేసుకోండి. మనకి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. చూడండి నేనైతే ఇంత వేస్తున్నా, చూసుకుని మళ్ళీ కాల్తే వేసుకోండి. చూడండి దంచి పెట్టుకున్న చున్నులపాయలండి, నేను 2 పాయలు అయితే దంచేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోలో అయితే చాలా బాగా చూస్తున్నారండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నన్ను అయితే ముందుకు బాగా తీసుకెళ్తున్నారు. ఇలాగే చూడాలి, ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. నా వెనకాల సపోర్ట్ అంటూ మీరందరూ చాలా బాగా ఉన్నారండి. చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు, చాలా బాగా చూస్తున్నారు. నాకు కూడా చూడటమే కావాల్సిందండి. నేను కుక్ చేసినట్టు మీరు కూడా కుక్ చేసుకుని తినాలి. అన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలి.
ఒక లైక్ అంటూ ఇవ్వండి, మిమ్మల్ని కోరుకుంటున్నాను. లైక్ అయితే ఇస్తలేదండి. చూడటం అయితే చాలా బాగా చూస్తున్నారండి, నన్ను చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే సాల్ట్ అంతా కలిపేసుకున్నాం కదా, పసుపు కూడా కలిపేసుకున్నాం కదా, బాగా కుక్ చేసుకుందాం కొంచెం. చూడండి ఇప్పుడైతే బాగా కుక్ అయిపోయింది. కొంచెం కారం అయితే వేసేసుకుందాం. చూడండి నేను 1 స్పూన్ కారం అయితే వేస్తున్నా. చూడండి ఇలా అయితే అంతా పట్టించేసుకోండి. చూడండి ఇలా అయితే పట్టించేసుకోవాలి. ఇప్పుడు అయితే ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇలా అయితే ఒక బౌల్ తీసేసుకోండి. ఇప్పుడు అయితే ఇందులోకి అయితే ఇలా తీసేసుకుందాం. వెరీ వెరీ టేస్టీ. వీడియో అయితే స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూసేయండి. చూడండి ఇలా అయితే తీసేసుకోండి. వీడియో అయితే స్కిప్ చేయకండి, ఇంకా చిన్న చిటక అయితే చెప్తాను. చూడండి ఇలా చిన్న బౌల్ అయితే పెట్టుకోండి. స్టవ్ అయితే రీచ్ చేసుకోండి. కొంచెం నెయ్యి అయితే వేసుకుందాం. క్రిస్పీగా ఉంటుందండి. ఇలా అయితే చేయండి. చిన్న చిటకా అన్నాను కదా, ఇదేనండి. ఇలా అయితే నెయ్యి అయితే కావాల్సినంత వేసేసుకోండి. చాలా టేస్టీ. చూడండి హీట్ అయింది లేని చూసుకోండి. వేరుశనగ గింజలండి, ఇవైతే వేసేసుకోండి. ఇవైతే బాగా వేపేసుకోండి. చూడండి వేరుశనగ గింజలు అయితే ఇలా టిక్ టిక్ మన్నాయి కదా. ఇప్పుడైతే మనం జీడిపప్పు అయితే వేసేసుకుందాం. ఇలా అయితే వేసేసుకోండి. కొంచెం ఇలా ఫ్రెష్ చేసుకోండి. చూడండి నువ్వుపప్పు అండి, తెల్ల నువ్వుపప్పు ఇలా అయితే వేసేసుకోండి. చాలా చాలా టేస్టీ అండి. క్రిస్పీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి లాస్ట్లో అయితే ఇలా వేపుకోండి. ఫస్ట్లో అయితే వేపుకోవద్దు, లాస్ట్లో వేపుకుంటే కక్కర్లు ఆడుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా టేస్టీ కూడా. చూడండి ఇప్పుడైతే కలర్ చేంజ్ అయిపోతుంది కదా అన్నీ కూడా. చూడండి జీడిపప్పు, వేరుశనగ గింజలు అన్నీ కూడా చేంజ్ అయిపోతున్నాయి. ఇలా కొద్దిగా కరివేపాకు. ఇలా అయితే వేసేసుకోండి. చాలా టేస్టీ అండి. లాస్ట్లో బెండకాయ ఫ్రై అయితే చాలా హెల్దీ అండి. జిగురది మొక్కల్లో జిగురది బాగా పడుతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి ఇప్పుడైతే మనం ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చాలా చాలా టేస్టీ అండి, సూపర్గా ఉంటుంది. చూడండి ఇలా అయితే వేసేసుకోండి. వావ్, బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి టేస్టీగా బ్రెయిన్ అది చురుగ్గా పనిచేస్తుందండి. ఇలా అయితే తయారు చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీ అండి. బెండకాయ ఫ్రై అయితే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. రైస్లోకి అయితే, చపాతీ, పరోటా, పూరి అన్నట్లోకి పనిచేస్తుందండి ఈ కర్రీ అయితే. ఇలా అయితే చేసేసుకోండి. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్ అన్నీ కూడా చాలా హెల్త్కి మంచిదండి. నువ్వుపప్పు మనం గట్టిగా ఉంటామండి, చాలా గట్టిగా ఉంటాము. జీడిపప్పు అండి, 0 కొలెస్ట్రాల్, కొవ్వొది పట్టదండి అస్సలు. వేరుశనగ గింజలు చాలా హెల్త్కి మంచిదండి. జుట్టు పెరుగుదల అది బాగుంటుంది. కరివేపాకు కూడా కంటి చూపు మెరుగుపరుస్తుంది. బెండకాయ అయితే మనకి మోకాళ్ళలో జిగురు, మోచేతుల్లో జిగురు, బ్రెయిన్లో జిగురు ఫుల్గా ఉంటుందండి, పడుతుంది కూడా. చూడండి ఇలా అయితే తీసుకోండి కంపల్సరీగా. చాలా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ వాళ్ళందరికీ పంపించండి. మీకు నచ్చితేనే పంపించండి, అత్తే లేదు. చూడండి నా వెనకాలే ఉండి నా వీడియోలో అయితే చాలా బాగా చూస్తున్నారు, చాలా మంది చూస్తున్నారండి. చూడండి సబ్స్క్రైబర్లు అయితే 1000 సబ్స్క్రైబర్లు అయితే అయిపోయారండి నాకు. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా. చూడండి నా వీడియోలో అయితే లింక్ చేసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి. చాలా థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి. ఇలా ముందుకి నన్ను ఇంకా ఇలాగే ముందుకి చూస్తూ ఉండండి. నేను మీకు కృతజ్ఞతని చెప్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి. ఒక లైక్ అంటూ కొట్టండి నా వీడియో నచ్చితే కనుక.